ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. గరుడ వాహనంపై శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి అభయ ప్రదానం. శ్రీనివాస మంగాపురంలో సాక్షాత్కార వైభవోత్సవాలు పరిసమాప్తం. శ్రీ పద్మావతీ దేవికి శుక్రవార అభిషేకం. తిరుచానూరులో సిరుల తల్లి వైభవం. యాత్రికుల సౌకర్యమే ప్రథమ లక్ష్యం. అనధికార తట్టలను వెంటనే తొలగించండి. తిరుమలలో టీటీడీ ఈవో శ్యామలరావు తనిఖీలు. తిరుపతిలో పెరియాళ్వార్ల తిరునక్షత్ర మహోత్సవాలు. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి సన్నిధిలో విష్ణు చిత్తులకు నీరాజనం. విద్య వైద్య రంగాల ప్రగతిపై టీటీడీ ఈవో సమీక్ష. సౌకర్యాలు ఉపాధి అవకాశాలపై ప్రత్యేక దృష్టి. భక్తాగ్రేసరుడైన వైనతేయుడు భక్తవత్సలుడైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని సేవలో పులకించారు. సాక్షాత్కార వైభవోత్సవాల్లో భాగంగా చివరి రోజైన శుక్రవారం సాయంత్రం శ్రీనివాస మంగాపురంలో గరుడోత్సవం ఘనంగా జరిగింది. భక్తులు గోవిందా అని స్మరిస్తూ స్వామివారిని సేవించారు. తిరుపతికి సమీపంలో నిత్య కళ్యాణపురంగా ప్రసిద్ధి చెందిన వైష్ణవ పుణ్యధామం శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో సాక్షాత్కార వైభవోత్సవాలు మంగళకరంగా పరిసమాప్తమయ్యాయి. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈ నెల 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు సాక్షాత్కార వైభవోత్సవాలు, అలాగే 13వ తేదీ స్వామివారి పార్వేట ఉత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా 3వ రోజైన శుక్రవారం ఉదయం ఆలయ ప్రాంగణంలోని కళ్యాణోత్సవ మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను కొలువుదీర్చిన అర్చకులు విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, భగవదనుజ్ఞ, సంకల్ప ప్రార్థన, రక్షాబంధనం, కలశ స్థాపన, కలశారాధన తదితర వైదిక క్రతువులను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రాలు, శ్రీ సూక్తం, పురుష సూక్తం, భూసూక్తం పఠనంతో మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు పంచామృతాలతో అభిషేకం జరిపారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. ఆపై స్వామి అమ్మవార్లకు పసుపు, చందనాది ద్రవ్యాలతో అలంకరించి తులసిమాలలు, పుష్పహారాలను ధరింపజేసి సహస్రధారల శోభితంగా స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు.
सहस्राक्षः सहस्रपात् सभूमिं विश्वतो वृत्वा अत्यतिष्ठद्दशाङ्गुलम् पुरुष एवेदगुं सर्वम् यद्भूतं यच्च भव्यम् पुरामृतत्वस्येषानः यदन्नेनाधिरोहति एतावानस्य महिमा अधो ध्यायागस्य पुरुषः पादोऽस्य विश्वभूतानि त्रिपादस्यामृतं दिवि त्रिपादो. అనంతరం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి ఊంజల్ సేవను నయన మనోహరంగా నిర్వహించారు. స్వామివారిని సకల శోభితంగా అలంకరించి ఆలయ ఆవరణలోని ఊంజల్ మండపంలో కొలువుదీర్చారు. సంధ్యా సమయాన భక్తి సంకీర్తనలు, వేదమంత్రాలు, మంగళ ధ్వనుల నడుమ కళ్యాణ వెంకన్న ఊంజల్ సేవ విశేషంగా సాగింది. సేవింపరు జనులాల చేరి మొక్కరో, సేవింపరు జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో జనులాల చేరి మొక్కరో. తరువాత లక్ష్మీ కాసుల హారం ఊరేగింపు ఉత్సవం వేడుకగా జరిగింది. తిరుమల శ్రీవారి ఆలయం నుంచి తీసుకువచ్చిన లక్ష్మీ కాసుల హారాన్ని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సాగిన లక్ష్మీ కాసుల హారం ఊరేగింపు ఉత్సవంలో భక్తులు పాల్గొన్నారు. ఇక శుక్రవారం సాయంత్రం గరుడోత్సవం ఘనంగా జరిగింది. అర్చకులు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని రత్నాలు పొదిగిన బంగారు ఆభరణాలు, లక్ష్మీ కాసులహారం, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి గరుడ వాహనంపై వేంచేపు చేశారు. భక్తుల గోవిందనామ స్మరణలు, మంగళ వాయిద్యాలు, మేళతాళాల నడుమ స్వామివారు గరుడ వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తుల కర్పూర నీరాజనాలందుకున్నారు. కంటిమి నేడిదే గరుడాచలపతి, ఇంటి వేలుపగు ఈశ్వరుడితడు. కంటిమి నేడిదే గరుడాచలపతి, ఇంటి వేలుపగు ఈశ్వరుడితడు. కంటిమి నేడిదే గరుడాచలపతి. శ్రీనరసింహుడు చిన్మయకాంతుడు, దానవాంతకుడు దయానిధి. శ్రీనరసింహుడు చిన్మయకాంతుడు, దానవాంతకుడు దయానిధి. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఉత్తరా నక్షత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని బంగారు ఆభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి అద్దాల మండపంలో ఊయలపై ఆసీనులను చేశారు. ఆపై వేదపారాయణం, భక్తి సంకీర్తనం, మంగళకర నాదస్వర కచేరీ నడుమ స్వామి అమ్మవార్లకు అర్చకులు ఊంజల్ సేవను కనుల పండుగగా నిర్వహించి హారతులు అందజేశారు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. కొల కొల నేగి వచ్చే గోవిందరాజు.
రాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొడుగుల నీడల గోవిందరాజు గుడిగొన్న పడగేల గోవిందరాజు. గొడుగుల నీడల గోవిందరాజు గుడిగొన్న పడగేల గోవిందరాజు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని తిరుచిపై కొలువదీర్చి ఆలయ మాడవీధుల్లో తిరువీధి ఉత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. కుడి ఎడమ కాంతల గోవిందరాజు కుడి ఎడమ కాంతల గోవిందరాజు పొడిసాగే పౌజుల గోవిందరాజు కొడిసాగే పౌజుల గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. కొల కొల నేగి వచ్చే గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొప్ప గొప్ప పూదండల గోవిందరాజు గొప్పేటి వింజామరల గోవిందరాజు. తిరుమలలోని వరాహస్వామి విశ్రాంతి భవనం, ప్రధాన షాపింగ్ కాంప్లెక్స్లలోని దుకాణాలను శుక్రవారం అధికారులతో కలిసి టీటీడీ ఈవో జె శ్యామలరావు తనిఖీ చేశారు. షాపుల లైసెన్సులు, సంబంధిత ధృవీకరణ పత్రాలను పరిశీలించారు. షాపింగ్ కాంప్లెక్స్ వరండాలలో సరుకులను నిల్వ ఉంచి భక్తుల రాకపోకలకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తున్న దుకాణదారులను, షాపింగ్ కాంప్లెక్స్ చుట్టుపక్కల అనధికార తట్టలు, హాకర్లను హెచ్చరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఈవో శ్యామలరావు మాట్లాడుతూ, యాత్రికులు తిరిగేందుకు వీలు లేకుండా దుకాణదారులు సరుకులు ఉంచారని, అలా కాకుండా పరిశుభ్రతతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణంలో యాత్రికులు షాపింగ్ చేసే విధంగా షాపింగ్ కాంప్లెక్స్లను తీర్చిదిద్దాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. త్వరలో అనధికార తట్టలు, హాకర్లను, లైసెన్స్లను తనిఖీ చేసి ఆక్రమణలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తిరుమల ఎస్టేట్స్ అధికారి విజయలక్ష్మి, ప్రత్యేక అధికారి మల్లికార్జున, ఏఈఓ చౌదరి తదితరులు పాల్గొన్నారు. హరిదేవేరి అలమేలు మంగమ్మ అభిషేక ద్రవ్యాలు అద్భుతంగా అనుగ్రహించారు. తిరుచానూరు క్షేత్రంలో ప్రతి శుక్రవారం లోకపావని శ్రీ పద్మావతి అమ్మవారికి నిర్వహించే శుక్రవారాభిషేకం భక్తులకు అలౌకికమైన ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని ప్రసాదిస్తుంది. ఈ క్రమంలో శుక్రవారపు తోటలోని చక్కటి వేదికపై అమ్మవారిని వేంచేపు చేసి పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. తిరుపతిలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్య, వైద్యాలయాలపై టీటీడీ ఈవో జె శ్యామలరావు సమీక్షలు నిర్వహించారు.
టీటీడీ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో జేఈఓ గౌతమితో పాటు ఆయా ఆసుపత్రులు, విద్యాసంస్థల అధిపతులతో శుక్రవారం సాయంత్రం ఈవో సుదీర్ఘంగా సమీక్షించారు. ఇందులో భాగంగా స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్ స్విమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి వస్తున్న రోగులకు అందిస్తున్న చికిత్సలు, సౌకర్యాలను ఈవోకు వివరించారు. అనంతరం శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి ఇప్పటి వరకు చిన్నపిల్లలకు 3,000కు పైగా గుండె సంబంధిత ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, బీహార్, అండమాన్, బంగ్లాదేశ్ నుండి కూడా రోగులు వస్తున్నారని ఆయన వివరించారు. అనంతరం టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న వివిధ విద్యాసంస్థల్లో విద్యార్థుల సంఖ్య, అధ్యాపకుల ఖాళీలు, విధులు, కోర్సులు, ఉపాధి అవకాశాలు తదితర అంశాలపై ఈవో జె శ్యామలరావు సవివరంగా సమీక్షించారు. ఈ సమావేశాలలో వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి రాణి సదాశివమూర్తి, టీటీడీ డీఈఓ నాగరాజు నాయుడు, వివిధ వైద్య విద్యాసంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. మహాభక్తశ్రేష్ఠుడు పెరియాళ్వార్ల తిరునక్షత్ర మహోత్సవాలను తిరుపతి నగరంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 6వ తేదీ నుండి 15వ తేదీ వరకు 10 రోజుల పాటు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పెరియాళ్వార్లుగా పేరు గడించిన విష్ణు చిత్తుల వారి తిరునక్షత్ర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ మహావిష్ణువుకు పరమ భక్తాగ్రేసురులైన పెరియాళ్వార్లకు శ్రీరంగనాథస్వామి వారి ప్రియ భక్తురాలు ఆండాల్ అమ్మవారు తులసివనంలో లభించింది. ఈ సందర్భంగా తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ దక్షిణ మాడ వీధిలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయంలో 7వ రోజైన శుక్రవారం సాయంత్రం ఉభయ దేవేరుల సమేత శ్రీ వరదరాజ పెరుమాళ్కు, భగవద్ రామానుజుల వారికి, శ్రీ పెరియాళ్వార్లకు జియంగార్ల నేతృత్వంలో సంప్రదాయ శోభితంగా సేవాకాలం శాతుమొర నిర్వహించారు. సర్వమంగళప్రదాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు, ఆ స్వామివారి కరుణా కటాక్షాల కోసం అశేష భక్తకోటి ఆతృతగా ఎదురుచూస్తుంది. క్షణకాల దర్శనంతో జన్మజన్మల పాపాలు నశింపచేసే స్వామివారి చెంత సంకల్పపూర్వకంగా యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనడం భక్తుల జన్మజన్మల భాగ్యం. లోక సంక్షేమానికి అగ్రతాంబూలమిచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఏ వేళైనా ఏ శుభకార్యమైనా శ్రీనివాసుడి మంగళ శాసనాలతో ఆ క్రతువు మరింత మంగళకరంగా, భక్తజన అభీష్టప్రదాయకంగా సిద్ధిస్తోంది. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం తిరుపతిలోని అలిపిరి శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణ మందిరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగ మండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ సుదర్శనమూర్తిని కొలువు తీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే
మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అమ్మలగన్న అమ్మ బెజవాడ శ్రీ కనకదుర్గమ్మకు భక్తులు ఎంతో భక్తిగా ఆషాఢమాసం సారెను సమర్పించారు. ఇంద్రకీలాద్రిపై నెలవైన శ్రీ దుర్గా మల్లేశ్వరుల ఆలయంలో శ్రీ మల్లికార్జున మహామండపంలో శ్రీ కనకదుర్గమ్మ ఉత్సవమూర్తిని సర్వాలంకార శోభితంగా కొలువు తీర్చిన అర్చకులు సంప్రదాయభరితంగా షోడశోపచార కైంకర్యాలను నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు తాము ఎంతో భక్తిగా తీసుకొచ్చిన చీర, మధుర పదార్థాలు, పసుపు, కుంకుమ, మట్టిగాజులు వంటి మంగళకర ద్రవ్యాలతో కూడిన సారెను దుర్గమ్మకు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కడప నగరంలోని శ్రీ రాజరాజేశ్వరీదేవి ఆలయంలో ఆషాఢమాసం శుక్రవారం సందర్భంగా అమ్మవారికి మంగళాభిషేకాలను మహత్తరంగా జరిపారు. ముందుగా అర్చకులు సంకల్ప పూజలతో అమ్మవారిని సేవించారు. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగ అమ్మవారికి పలు రకాల ద్రవ్యాలతో అభిషేకోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం పసిడి ఆభరణాలు, పట్టు వస్త్రాలు, పరిమళభరిత పుష్పమాలలతో శ్రీ రాజరాజేశ్వరి దేవిని దివ్యంగా కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేశారు. జయ జయ జగన్నాథ నామస్మరణలతో తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి పట్టణ వీధులు మార్మరోగాయి. అంతర్జాతీయ శ్రీకృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ ఆధ్వర్యంలో కామారెడ్డిలో జగన్నాథ రథయాత్ర వైభవపేతంగా జరిగింది. బలభద్ర, సుభద్ర సహిత శ్రీ జగన్నాథ స్వామివారి మూర్తులను దివ్యాలంకరణలో చక్కని రథంపై వేంచేపు చేసిన అనంతరం భక్తుల భజనలు, భక్తి పాటలు, హరే కృష్ణ నామస్మరణల నడుమ పట్టణ వీధుల్లో జగన్నాథుడి రథయాత్ర అత్యంత ఘనంగా సాగింది. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి, గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి, పువ్వుగలుగగా పిందె పొట్టె నింతెగాక. చిత్తూరు నగరంలోని శ్రీ కరుమారియమ్మ తల్లి ఆలయంలో ఆషాఢమాసం శుక్రవారం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారి దివ్యమంగళమూర్తికి అర్చకులు సంకల్పపూర్వకంగా మంగళాభిషేకాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని వెండి కవచం, బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో మహాతేజో విరాజితంగా అలంకరించి కొలువు తీర్చారు. ఆపై కుంకుమార్చనలతో సేవించి మహామంగళ నీరాజనాలు సమర్పించారు. परमेश्वरी अखिलांडेश्वरी अगणित महिमा रूपिणी वे, अनुपम दिव्य गुणैक सुधांबुधि आश्रित वत्सल वासवि वे, श्री भुवनेश्वरी. భక్తుల కొంగు బంగారు దేవతగా కొలువుదీరి నీరాజనాలందుకుంటున్న చల్లని తల్లి ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులోని శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి. అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారికి ఆషాఢమాసం సారెను భక్తిగా సమర్పించారు. పెనుగంచిప్రోలు వాసులు పెద్ద ఎత్తున అమ్మవారికి పండ్లు, పూలు, పసుపు, చందనాది మంగళ ద్రవ్యాలు, పట్టు వస్త్రాలు, మధుర పదార్థాలను ఊరేగింపుగా తీసుకొచ్చి ఎంతో భక్తిగా
గోపయ్య సమేత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తిరుపతి అలిపిరి పాదాల మండపం సమీపంలో నెలవైన టీటీడీ శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శుక్రవారం ఉదయం శ్రీ వేణుగోపాలుడికి అభిషేకోత్సవం కనుల పండుగ జరిగింది. సర్వదేవత స్వరూపమైన పవిత్ర గోమాతల మధ్య సుందరంగా కొలువుదీరిన గోపాలునికి అర్చకులు సంకల్ప పూజలతో సకల ఉపచారాదులను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చరణల నడుమ మోహన రూపుడు శ్రీ వేణుగోపాలునికి పంచామృతాలు, పసుపు, కుంకుమ, చందనాది జలాలతో సంప్రదాయబద్ధంగా అభిషేకాలను నిర్వహించారు. అనంతరం అలంకరణలు పూర్తి చేసి హారతులు అందజేశారు. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే గరుడ వాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే నీలమోహన కృష్ణ సుందరాకృతే తనుజనాశన కృష్ణ హరే మురారే ద్వారకాపతే కృష్ణ యాదవోన్నత వైష్ణవాకృతే గురో జగన్నాయక. రథోత్సవంలో చంపకవళ్లి సమేత శ్రీ పరాశరేశ్వరుని ముగ్ధ మనోహర దర్శనం భక్తులను ముగ్ధులను చేసింది. తిరుపతి జిల్లా నారాయణవనం పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ పరాశరేశ్వరుని సన్నిధిలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీ నుండి 14వ తేదీ వరకు చెంపకవళ్లి సమేత శ్రీ పరాశరేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా చెంపకవళ్లి సమేత శ్రీ పరాశరేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో సర్వాలంకార శోభితంగా అలంకరించి రథంపై కొలువుదీర్చారు. భక్తుల కోలాట ప్రదర్శనలు, చండీ వాయిద్యం, సంప్రదాయ కళారూపాల నడుమ ఆది దంపతులు రథంపై నారాయణవనం పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమః శివాయ. బ్రహ్మముఖమునా జనించిన ఆ శివుని కథలు అతి మధురం. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ. కాలరథముపై శివశంకరుడు ఉగ్రరూపుడై కదిలి శివ ఓం నమః శివాయ. దేవలోకమే సంతసించెను త్రిపురాసుర సంహారం. హర ఓం నమః శివాయ. పుష్పం నమః శివాయ. పత్రం నమః శివాయ. ధూపం నమః శివాయ. దీపం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.
వరంగల్ నగరంలోని శ్రీ అష్టభుజ అష్టలక్ష్మి సమేత మహాలక్ష్మి దేవాలయం ఉత్సవ పరిమళాలను వెదజల్లింది. ఆలయంలో విశేషంగా నిర్వహిస్తున్న వారాహి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి లక్ష మల్లెల అర్చనను మనోహరంగా నిర్వహించారు. మూలవర్లకు నిత్యారాధనలు పూర్తి చేసిన తరువాత అర్చకులు శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి భక్తిరస భరితంగా లక్ష మల్లెల అర్చనను జరిపి నైవేద్యం, నక్షత్ర హారతులు సమర్పించారు. కడప జిల్లాలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పుబ్బ నక్షత్ర వేడుకలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ ఆండాళ్ అమ్మవారి ఉత్సవమూర్తిని కొలువు తీర్చి విశ్వక్సేన ఆరాధన, పుణ్యహ వాచనం, కలశారాధన పూర్తి చేశారు. ఆపై అర్చకులు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కన్నుల పండుగగా శ్రీ గోదాదేవికి స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూర నీరాజనాలను అందజేశారు. అనంతరం అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలో ప్రాకారోత్సవం జరిపారు. అనంతపురంలోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో మధ్వ సంప్రదాయానుసారం ఆషాఢ మాసంలో పూజలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రాతకాలమే బృందావన ఆరాధన పూర్తి చేసిన అనంతరం శ్రీ గురు రాఘవేంద్రుల వారికి మఠం ప్రాంగణంలో వెండి రథోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు భజనలు, భక్తి గీతాలను ఆలపిస్తూ శ్రీ గురు రాఘవేంద్రుల రథోత్సవంలో పాల్గొన్నారు. ఖమ్మంలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో స్కంద పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ ఆలయంలో షణ్ముఖ స్వరూపుడు మంగళమూర్తి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడు సర్పాకారంలో కొలువుతీరి సంతాన వరప్రాయకుడిగా కటాక్షిస్తున్నారు. ఈ సందర్భంగా స్వామివారి మూర్తికి భక్తులు భక్తి ప్రపత్తులతో క్షీరాభిషేకాలను ప్రత్యేకంగా నిర్వహించారు. అనంతరం దీపారాధనతో స్వామివారిని సేవించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. పరమశివుని ప్రియసుతుడు మయూర వాహనుడైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు సుగంధ పరిమళ ద్రవ్యాల్లో శోభిల్లారు. వరంగల్లోని ప్రసిద్ధ శ్వేతార్క మూలగణపతి దేవాలయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి అభిషేకాన్ని నిర్వహించారు. స్కంద పంచమిని పురస్కరించుకుని అర్చకులు ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన స్నానపీఠంపై వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని కొలువుదీర్చి పలు రకాల పండ్ల రసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం జరిపి మంగళహారతులు సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.